సప్తాస్వరథమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీమద్వికనస గురవే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 7/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష విధియ ఆదివారం పుష్యమి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. అలాగే వర్జం మధ్యాహ్నం 1:29 నుండి 3:09 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు, అలాగే సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:35, అమృతగల రాత్రి 11:30 నుండి 1:11 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 7 గంటల నుండి 8 గంటల వరకు సాయంకాల శుభ సమయం, అర్షణ యోగం తెల్లవారుజామున 5:12, బాలవ సాయంత్రం 4:11, కౌలవ కరణం సాయంత్రం 4:25, చంద్రదర్శనం. అలాగే శుక్రమూఢం త్యాగం అవుతోంది ఈరోజు నుంచి కూడా సాయంత్రం 5:18 కాబట్టి విశేషంగా మనం ఆరాధన చేసుకుని విశేషంగా స్వామిని పరమాత్మని ఈ విధి రోజున కూడా ఆ జగన్నాథుడు నారాయణుని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవాల్సిన రోజుగా చెప్పబడుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే లోహితాక్ష ఓం లోహితాక్షాయ నమః. ఎర్రని నేత్రముల గలవాడని భావం. లోహితాక్ష అంటే ఎరుపు రజోగుణాలను సూచిస్తుంది. ఎర్రని నేత్రాల క్రోధాన్ని సూచిస్తాయి. భగవంతుడు ప్రేమస్వరూపుడై ఉన్నాడు కనుక తన కుమారులు అక్రమ మార్గంలో ధర్మవిరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారిని సరిదిద్దడానికి క్రోధపూరితంగా ఉంటాడు కనుక శ్రీహరి లోహితాక్షుడు. తప్పు చేసి తల్లిదండ్రులు కోపం రాదా, కళ్ళు ఎర్రబడవా? భగవంతుడు కూడా అప్పుడు పాపం చేస్తూ ఉంటే భక్తులు అప్పుడు కళ్ళు ఎర్రబడతాయి అన్నమాట. అందుకు లోహితాక్షుడు అన్నారు ఆయన. దుష్టుల పట్ల, దుర్మార్గుల పట్ల ఆయన కోపం వహించడం వల్ల లోహితాక్షుడు అన్నారు. మానవులందరూ పరమేశ్వర అనుగ్రహం పొందవలనని వారు ధర్మ మార్గ శాస్త్రములు చెప్పిన విధానాన్ని నడుచుకోవాలనని ఈ నామం యొక్క అర్థం కూడా. అట్టి ధర్మ ప్రవర్తకులైన భగవద్ అనుగ్రహం లభించుట, దుర్మార్గులైన యొక్క లోహితాక్షులకు గురి అయి దుఃఖజనులగుదురు కనుక లోహితాక్ష అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఎర్రని నేత్రములు గలవారని, పాప పనులు చేసేటువంటి వాళ్ళని, అటువంటి పాప పనులు చేసేటువంటి వాళ్ళని శిక్షించేటువంటి వాడు కనుక లోహితాక్ష అన్నారు. ప్రతర్ధన ఓం ప్రతర్ధనాయ నమః. తర్ధన అనగా నాశనము చేయువాడు. ఏది నాశనం చేస్తాడు? ప్రతర్ధన అనగా విశేషముగా నాశనము చేయవాడు. విశేషంగా దేన్ని నాశనం చేస్తాడో భగవంతుడు? తమో గుణాలను ఆశ్రయించి రుద్రరూపుడే సకల ప్రాణులు నాశనము చేయవాడు కూడా శ్రీహరి ప్రతర్ధన అనే కీర్తింపబడుతూ ఉన్నాడు. సృష్టి అంతా కూడా అయిపోయిన తర్వాత లయమైపోయే సమయంలో కలియుగాంతంలో ఇదంతా కూడా నాశనం చేస్తాడు కాబట్టి ఆయన నశింపజే మళ్ళీ కొత్తగా పునః సృష్టించాలి కాబట్టి అందుకు ఆ నామం ప్రతర్ధన, సర్వము నశింపజేసేటువంటి వాడు కనుక ప్రతర్ధన అనే నామం చెప్పడం. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.